ఈరోజు మనం ప్రాథమిక ఆంక్షలు, ద్వితీయ ఆంక్షల గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఆంక్షలు అంటే మనం అందరం వింటూ ఉంటాం, శాంక్షన్స్ చేసిందని. అమెరికా ఎక్కువగా ఇరాన్ మీద గాని, రష్యా మీద గాని, కొన్నిసార్లు ఇండియా మీద కూడాను, అలాగే ఎవరైతే ఉల్లంఘిస్తా ఉంటారో కొన్ని అంటే ఇంటర్నేషనల్ లా అని గాని, లేకపోతే అశాంతిని కలిగిస్తా ఉంటే, ఇలాంటివి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు కలిగేట్టుగా వాళ్ళు గనక చేస్తుంటే వీటిలన్నిటికి శాంక్షన్స్ విధిస్తుంది, అంటే ఆంక్షలు విధిస్తుంది. ఆంక్షలు విధించడం ఎందుకునంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి తెలియజేయటం. అలాగే మీరు మంచి దోవలోకి, అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతోంది. ఈ యుద్ధం వలన ప్రపంచానికే చాలా నష్టం కలగజేస్తున్నారు. కష్టం జరుగుతోంది. ఎకానమీ చాలా వరకు ఇబ్బందులు పడుతోంది ప్రపంచంలోనే. దీని వలన రష్యాకి వార్నింగ్ ఇచ్చినట్లుగా అమెరికా వాళ్ళ మీద ఆంక్షలు విధించి, రష్యాకి కలిగే నష్టం ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేయటానికి, వేరే దేశాలకి పంపించడానికి, వాళ్ళు ఎగుమతులు చేయటానికి వాటికి అన్నిటికీ ఆంక్షలు ఉండటం వలన చేయలేరు, ఎవరు కొనలేరు. కొంటే కూడా దాని మీద మళ్ళీ చర్యలు ఉంటాయి. అందువలన కొనలేకపోవటం వలన రష్యా చాలా వరకు ఇబ్బందులు పడి ఆర్థికంగా నష్టపోయి, అప్పుడు వాళ్ళు సక్రమ దారిలోకి రావటానికి, అంటే ఈ యుద్ధాన్ని ఆపేయటానికి ఒక రకంగా వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడిని తీసుకొస్తుంది అమెరికా. ఈ ఒత్తిడిని తీసుకురావటం వలన వాళ్ళు మానేస్తే టెంపరీగా ఈ ఆంక్షలు ఏవైతే విధిస్తున్నారో అవి పర్మనెంట్ కాదు, వాళ్ళు మళ్ళీ సన్మార్గంలోకి వచ్చేస్తే ఆ ఆంక్షల్ని తీసేస్తారు. అయితే ఇప్పుడు అమెరికా ఆంక్షలు అంటే యునైటెడ్ నేషన్స్ అన్నది ముఖ్యంగా ఆంక్షలు విధిస్తుంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దానిలో మెంబర్స్ గా ప్రతి దేశం దాదాపుగా 195 దేశాలు వాటిలో మెంబర్షిప్ ఉంటుంది. ఉండి ఏదైనా గనక ఎవరైనా గనక అక్రమ మార్గంలోకి వెళ్ళినా, అశాంతిగా అంటే ఏదైనా యుద్ధానికి తలబడినా, లేకపోతే నష్టాన్ని అంటే ప్రపంచానికే నష్టాన్ని తలపెట్టినా, లేకపోతే ఇలాగ వివిధ రకాలుగా కష్టాన్ని గనక ప్రపంచానికి గనక కలిగించేటప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు ఉందంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి కొంతవరకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళని సన్మార్గంలోకి తేవటానికి ఈ ఆంక్షల్ని విధిస్తుంది. ఆంక్షలను విధించినప్పుడు వాళ్ళకే ఎందుకు హక్కు ఇచ్చారంటే అది అన్నిట్లకంటే పెద్ద సంస్థ, దానిలో ప్రతి దేశం ఒక మెంబర్షిప్ ఉంది. అందరినీ కరెక్ట్ గా సరైన మార్గంలో నడిపించడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి ఆ హక్కు ఉంది. అందువలన వాళ్లే ఇది పైచేయి చేసుకుని వాళ్ళు ఎవరినైనా గాని ఏదైనా గాని తప్పు చేసినప్పుడు వాళ్ళు వార్నింగ్ ఇస్తూ వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు. అలాగే మనకి అమెరికా ఉంది కదా, అమెరికా పెద్ద దేశం, చాలా పెద్ద ఎకానమీ. అలాగే వాళ్ళ డాలరు అన్ని దేశాల్లోనూ ఎక్కడ ఎగుమతి దిగుమతులు చేయాలన్నా గానీ డాలర్దే ఎక్కువ దాని డామినేషన్ ఉంది. డాలరే ఎవరైనా గానీ ఒప్పుకుంటారు. ఎందుకంటే డాలర్ అన్ని చోట్ల ఎక్కడైనా గానీ అంటే మనం ఎక్స్చేంజ్ చేయాలంటే డాలర్ అన్నిటిలోకి అనుమతించబడిన ఒక కరెన్సీ. అందువలన అమెరికా కూడా శాంక్షన్స్ ఇప్పుడు చూస్తే లార్జెస్ట్ ఎకానమీ $30 ట్రిలియన్ అమెరికాది ఉంది. అంటే దేశం మొత్తం ప్రపంచంలో 27.3% ఎకానమీ వాళ్ళదే, అమెరికాదే. ఇంత పెద్ద ఎకానమీ. దాని వలన అలాగే వాళ్ళకి ఉన్న ఆ డాలర్ కి ఉన్న విలువ వలన అందరికి డామినేటింగ్ గా, ఇందాక అంటే నేను చెప్పింది ఏంటంటే రాజు ప్రజల్ని శిక్షించగలడు కానీ ప్రజలు రాజుని శిక్షించలేరు. అలాగే మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అమెరికా అన్నది అందరికంటే లీడర్ లాగా ప్రవర్తిస్తుంది. సూపర్ పవర్ అవటం వలన, లార్జెస్ట్ ఎకానమీ అవటం వలన, డాలర్ ని యాక్సెప్ట్ చేయటం వలన వాళ్లే అందరినీ సక్రమ మార్గంలో ఉంచడానికి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఈ ఆంక్షల్ని విధిస్తుంది.